బ్యూటిఫుల్ హర్ట్స్ ఈ రోజు నేను మీకు జోవిస్ హెర్బల్ సన్ ప్రొటెక్టివ్ SPF 40 క్రీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది UVA UVB ప్రొటెక్షన్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఈ క్రీమ్ లో ఎలాంటి పారాబిన్స్ అనేవి యూజ్ చేయరు. అలాగే ఆల్కహాల్ ఫ్రీ కంటెంట్. ఇది క్లినికల్లీ టెస్టెడ్. ఇది 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యూజ్ చేస్తారు. ఎలాంటి వెగన్ యానిమల్ రిలేటెడ్ ఫుడ్స్ ని ఇందులో యూజ్ చేయరు. ఇక సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి అని చాలా మంది అనుకుంటారు. మేము బయటకి ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాం కదా అని మరి కొంతమంది అంటారు. సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది కదా, ఎందుకు యూజ్ చేయం, నార్మల్ మేము యూజ్ చేసుకునే క్రీమ్ యూజ్ చేసుకుంటాం అని అంటారు. కానీ మీకు ఇది జిడ్డుగా ఉంటుంది అని అనుకుంటారేమో, కానీ అసలు అలాంటి బెనిఫిట్స్ని అయితే ఇస్తుంది ఈ క్రీము. ఒక్కసారి సన్ స్క్రీన్ రాయటం మీరు అలవాటు పెడితే మంచిగా, అసలు ఊహించని విధంగా అంత మంచి కామెంట్స్ని రిసీవ్ చేసుకుంటారు. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి మాత్రం సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది SPF 40 కాబట్టి. అదే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ SPF 15 10 అలా చూస్ చేసుకోవడం బెస్ట్. డైలీ 2 ml మీ ఫేస్ మీద ఈ సన్ స్క్రీన్ రాసుకుంటే UVA UVB కిరణాల నుంచి మిమ్మల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఫేస్ మీద UVA కిరణాలు పడటం వల్ల మెయిన్ ఏంటంటే స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది, స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. ఇంకా సన్ వల్ల ట్యాన్ అనేది పెరిగిపోతుంది. ఫేస్ మీద ట్యాన్ పట్టుకోకుండా ఉండాలి. బయట దుమ్ము ధూళి కాలుష్యం ఇదంతా కూడా మీ ఫేస్ మీద పడ్డా కూడా ఈ సన్ స్క్రీన్ ఒక లేయర్గా ఉంటుంది కాబట్టి మీరు ఫేస్ వాష్ చేసుకోగానే ఆ పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. మీ ఒరిజినల్ స్కిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే ఈ క్రీమ్ రాసుకుంటారు కాబట్టి మీ ఫేస్ మీద ఉండే ట్యాన్ మొత్తాన్ని ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే యాక్నే ఉన్న వాళ్ళకి చాలామందికి సన్ స్క్రీన్ యూజ్ చేయరు. కానీ వాళ్ళు కనుక సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మందారం పువ్వులు ఉంటాయి కదా, దాని ఎక్స్ట్రాక్ట్ని, మెలో ఎక్స్ట్రాక్ట్ కంటెంట్ని, అవకాడో ఆయిల్ని, క్యారెట్ ఆయిల్ని, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ని, గ్రేప్ సీడ్ ఆయిల్ని, జోజోబా ఆయిల్, నీమ్ ఆయిల్, స్టీరిక్, అంప్లిఫయింగ్ వ్యాక్స్, సెట్రాల్, గ్లిసరిక్ స్టెరేటు, ఆక్సోబెంజోటు, అవకోబెంజోటు, ఆక్టోల్ మెథల్ ఆక్సైడ్ సినమైడ్, ఆల్కహాల్ బెంజోల్, జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్, గ్లిజరిన్, పర్ఫ్యూమ్, ప్యూరిఫైడ్ వాటర్ని యూజ్ చేసి ఈ క్రీమ్ని అయితే తయారు చేస్తారనమాట. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో అందుకే మన స్కిన్ని ఈ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మీకు సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయన్నమాట. మీ ఫేస్ పెద్దవాళ్ళలా కనిపించుకోకుండా యంగ్ లుక్ను అయితే ఇస్తుంది. కొంతమందికి నుదురు భాగం ఒక రంగులో, బుగ్గలు ఒక రంగులో, గడ్డం ఒక రంగులో ఉంటుంది. అలా మొత్తం ఫేస్ అంతా కొద్దిగా ఫేడ్ అవుట్ అయినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఇది ఫేస్ మొత్తానికి ఒకే రంగునైతే ఇస్తుంది. సన్ స్క్రీన్లో మీరు రాసుకునే ముందు దాంట్లో విటమిన్ C సీరంని కలిపి రాసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు సన్ స్క్రీన్తో పాటు ఏదైనా సీరంని యూజ్ చేసుకొని రాసుకుంటే చాలా బాగుంటుంది. స్కిన్ వైట్గా అవ్వడానికి ఇది బెస్ట్. మీరు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రాసుకోవచ్చు, లేదు అంటే రోజు మొత్తం మీద ఒక్కసారి రాసుకోవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. బయట ఎక్స్పోలియేట్ అయ్యే దానికంటే కూడా ఇది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. సన్ స్క్రీన్లో సీరం కలిపి రాస్తే చూడండి ఎంత వైట్ అవుతుందంటే ఫేస్ అంత వైట్ అవుతుంది. కాకపోతే కొద్దిగా జిడ్డుగా ఉంటుంది. అదే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ముందుగానే రాసేసుకొని ఆ 15 మినిట్స్ తర్వాత బయటికి వెళ్తే అలాంటిది ఏమీ ఉండదు. సో చూడండి, ఈ చేతికి నేను రాసుకున్నాను. ఒక సైడ్ ఎలాంటి కలర్ ఫామ్ అయింది, అటు సైడ్ ఎలాంటి కలర్ ఫామ్ అయిందో మీకే తెలుస్తుంది. ఇటు సైడ్ చూసారా చాలా వైట్గా ఉంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, నేను మీకు లైవ్గా చూపిస్తున్నాను ఇది. సో మీకు ఇంతగా
బాగా వైట్గా అవడానికి, వైట్గా కనిపించడానికి ఇది కనిపిస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే అదే ఒరిజినల్ కలర్ మీకు వచ్చేస్తుంది అనమాట. సన్ స్క్రీన్తో పాటు సీరంని కూడా కలిపి రాస్తే చూసారు కదా ఎంత బాగా రిజల్ట్ అనేది కనిపించిందో. మీరు ఆ రెండింటి కాంబినేషన్ ట్రై చేయండి. లేదు అంటే రెగ్యులర్గా రాసుకుంటున్నట్టు సన్ స్క్రీన్ అయితే రాసుకోండి. సన్ స్క్రీన్ మాత్రం రాసుకొని బయటికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. జిడ్డుగా ఉండకూడదు అనుకుంటే ముందుగానే రాసేసుకోండి. ఒకసారి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట వచ్చే దుమ్ముదుల్ని ఇది పైన ఒక లేయర్గా ఉండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్కిన్ క్యాన్సర్ రాకుండా కూడా ఈ క్రీమ్ అనేది మనకి పనిచేస్తుంది. సో సమ్మర్లోనే కాకుండా మిగతా టైమ్స్లో కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్తే మరికొంతమంది సన్ స్క్రీన్ యూజ్ చేయడానికి ముందుకి అడిగేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ క్రీమ్ని యూజ్ చేస్తే వీటి రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేది, బాగుందా బాగోలేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీరు ఎలాంటి క్రీమ్స్ రివ్యూస్ కోరుకుంటున్నారో చెప్పండి. ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటి గురించి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీరు కనుక సపోర్ట్ చేస్తే మరికొన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ హార్ట్స్.